గారు అందరికీ నమస్కారం. వెరీ వెరీ హ్యాపీ మీ అందరినీ ఇవాళ ఇక్కడ చూడడానికి. 27th August వినాయక చవితి రోజు మా సినిమా సుందరకాండ రిలీజ్ అవుతుంది. ఇట్స్ వెరీ 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 స్పెషల్ డే అని చెప్పొచ్చు. ఫెస్టివల్ అంటేనే చాలా హ్యాపీ. దాంట్లో మా అందరికి, మా టీమ్కి మా సినిమా రిలీజ్ అయ్యేది ఇంకొక పెద్ద ఒక చాలా హ్యాపీగా, ఒక ఎక్సైటెడ్గా వెయిటింగ్ ఫర్ దట్ డే. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్. చాలా ఎంజాయ్ చేసాం ఎంటైర్ ఫిలిం. ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు ఎంత ఎంజాయ్ చేసామో దానికన్నా ప్రమోషన్స్లో యాక్చువల్గా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. సో అది చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కానీ, మై డైరెక్టర్ అండ్ ఆల్ మై కో యాక్టర్స్, ఇట్ వాజ్ రియలీ నైస్ టు బీ బ్యాక్ ఆన్ సెట్. ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను. సో మళ్ళీ ఒక సెట్ లోపల ఎంటర్ అయినప్పుడు దట్ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళందరూ ఇచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా మళ్ళీ చాలా సినిమాలు చేయాలి, ఇక్కడ ఇంకా చాలా వర్క్ చేయాలని అనిపించింది ఆ రోజు ఫస్ట్ డే వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ సెట్. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ గారు. మా సినిమాని టీజర్ లాంచ్ చేశారు. సో ఆయనకి చాలా స్పెషల్ థ్యాంక్స్. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ చేశారు, పోస్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. టీజర్ వచ్చినప్పుడు ఒక మంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుంటుంది టీజర్ అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక సినిమాకి రిలీజ్కి ఎలా అయిపోయిందంటే పబ్లిసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి కంటెంట్ ఉన్న అది పోయి రీచ్ అవ్వాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ దట్ పుష్ ఇస్ నీడెడ్. సో డెఫినెట్గా మీ అందరూ మా సినిమా సుందరకాండని ఎంకరేజ్ చేస్తారు, ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. సో ప్లీజ్ మేక్ ఇట్ గో రీచ్ ది ఆడియన్స్. డెఫినెట్లీ ఒక మంచి రామ్ కామ్ ఫీల్ గుడ్ ఫిలిం. థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడొచ్చు సినిమాని. సో ఐ థింక్ ఈ జానర్ ఆఫ్ ఫిలిం ఇప్పుడు ఒక ఫ్రెష్గా ఉంటుంది. అది ఫెస్టివల్ రోజు వచ్చేటప్పుడు ఫ్యామిలీతో పోయి చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీ హ్యావ్ అ గుడ్ 3-day వీకెండ్, అది ఫుల్ హాలిడేస్ ఉంది. సో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీస్తో పాటు మా సినిమా సుందరకాండని చూడండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇవాళ వచ్చిన దానికి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. ఓకే, సిద్ధార్థ్ కావాల్సిన 5 క్వాలిటీస్ ఎలాగో చెప్పరని మాకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు శ్రీదేవి గారు నారా రోహిత్ గారిలోని ఒక 5 క్వాలిటీస్ గురించి చెప్తారు, రైట్? ఇదైతే మీరు ఎందుకంటే 5 క్వాలిటీస్ పెట్టారు? సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి 5 క్వాలిటీ గురించి అందరూ అడుగుతున్నారు. ప్లీజ్, ఆయన పాడినప్పుడే నేను చెప్పలేదా? ఫుల్ సాంగ్ పాడారు ప్లీజ్. అది సిద్ధార్థ్ గారు. ఇప్పుడు మేం కదా అడిగేది. సిద్ధార్థ్ ఇస్ డిఫరెంట్. రోహిత్ గారు యాక్చువల్ గా చాలా క్వైట్, వెరీ క్వైట్ పర్సన్. ఇది క్వాలిటీగా తీసుకుంటారా? అంతేగా మరి 5 చెప్పాలంటే మీకే నేను ఇంకా హెల్ప్ చేస్తున్నా. కానీ బట్ ఆయన యాక్చువల్ గా ఒక నాటినెస్ ఉంది. అది అంత బయటకు కనిపించదు, ఉంది. అది డెఫినెట్ గా ఉంది. అంటే